రాజకీయాల్లో పూటకో బ్రేకింగ్ అందుతోంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి షాక్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. టీడీపీ జనసేన కూటమిలో ఆయన చేరిక ఖాయంగా తెలుస్తోంది. మొన్న వైసీపీ నుంచి బయటకెళ్లిపోయిన క్రికెటర్ అంబటి రాయుడు కూడా జనసేనలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పవన్తో భేటీ అయ్యారు ఆయన. అయితే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంబటి రాయుడే కాదు, బాలశౌరి కూడా ఆ రెండు సెగ్మెంట్లు కోరుతున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో పూటకో బ్రేకింగ్ అందుతోంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి షాక్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. టీడీపీ జనసేన కూటమిలో ఆయన చేరిక ఖాయంగా తెలుస్తోంది. మొన్న వైసీపీ నుంచి బయటకెళ్లిపోయిన క్రికెటర్ అంబటి రాయుడు కూడా జనసేనలో చేరుతున్నారు. పవన్తో భేటీ అయ్యారు ఆయన. అయితే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. అంబటి రాయుడే కాదు, బాలశౌరి కూడా ఆ రెండు సెగ్మెంట్లే కోరుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, ఇరు పార్టీలో కూడా ప్రజెంట్ జంపింగ్ జపాంగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలువురు నేతలు టీడీపీ జనసేన వైపు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా టీడీపీ జనసేనలో చేరటం జరిగింది. ఇక ఒకరిద్దరు కూడా ప్రతిపక్షం నుంచి కూడా వైసీపీకి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం టీడీపీ జనసేనలో చేరే సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉదయం ఎవరే పార్టీలో ఉంటారో, సాయంత్రం ఏ పార్టీలో ఉంటారో తెలియని ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. తాజాగా దానికి ఉదాహరణే గత నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీలో క్రికెటర్ అంబటి రాయుడు చేరటం జరిగింది. ఆ తర్వాత సరిగ్గా 10 రోజులు తిరక్క ముందే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. తాను క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత 3 రోజులు గడవక ముందే పూర్తి స్థాయిలో కూడా ఆయన పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు క్రితమే జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయన ప్రధానంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి గుంటూరు పార్లమెంటు తరఫున పోటీ చేయాలని చెప్పి ఆయన రంగంలో దింపారు. నియోజకవర్గం మొత్తం కూడా, అంటే పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా పర్యటన జరిపారు. దాదాపుగా ఒక గ్రౌండ్ వర్క్ సెట్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన తప్పించి వేరే వారికి ఇచ్చే ప్రపోజల్ రావడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేయాలని చెప్పి ఉవ్విళ్ళుగుతున్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా పొన్నూరు అడుగుతున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డను కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రానున్న 2-3 రోజుల్లో, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇంకొక జాబితా వస్తుంది. పార్లమెంటుకు సంబంధించి, గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఈ జాబితాలో వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం వైసీపీ మచిలీపట్నం ఉన్నారు. ఆయన పేరు దాదాపుగా ఉండే అవకాశాలు అయితే లేవు. ఆయన ఇప్పటికే టీడీపీ జనసేన నేతలతో టచ్లో ఉన్నారు. బాలశౌరి కూడా వాళ్ళ అనుచరుడు కొద్దిసేపు క్రితమే జనసేన కార్యాలయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా అడగటానికి వచ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి రానున్న 2-3 రోజులు, అంటే శుక్రవారం కానీ శనివారం కానీ బాలశౌరి కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బాలశౌరి కూడా జనసేనలో చేరితే అవనిగడ్డ, పొన్నూరు, మళ్ళీ అతను కూడా ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలు అడుగుతున్నారు. కానీ జనసేనకి సంబంధించి మాత్రం మచిలీపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా బాలశౌరికి సూచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అంబటి రాయుడికి సంబంధించి గుంటూరు కానీ, ఏలూరు కానీ, మచిలీపట్నం కానీ ఈ మూడు పార్లమెంట్ పరిధిలో నీకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకో అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే వీరిద్దరి మధ్య కూడా భేటీ ముగిసింది. సో కొద్దిసేపటితో ఆయన కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే త్వరలో జనసేనకు సంబంధించి కూడా ఇప్పటికే అంబటి రాయుడు, రానున్న 1-2 రోజుల్లో బాలశౌరి, ఆ తర్వాత మాజీ రామకృష్ణ, ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలకమైన నేత, మాజీ మంత్రి కూడా ఉన్నారు. ఈయన కూడా రానున్న 1-2-3 రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే జనసేనకి చేరటానికి కానీ, పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరపడానికి వస్తున్న ప్రతి నాయకుడికి సంబంధించి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే సమయంలో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు అనుమతి తీసుకొని మాత్రమే ఆ నాయకులకి అపాయింట్మెంట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న సాయంకాలం మనం బిగ్ టీవీలో కూడా వేయడం జరిగింది. అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగినట్లు, ఏమంటే ఆయన పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు
గంటల కంటే చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పవన్ కళ్యాణ్ అంబటి రాయుడికి టైం కన్ఫర్మ్ చేశారు. విత్ ఇన్ సెకండ్స్లో, అంటే మొత్తం దాదాపుగా ఒక 2-3 గంటల వ్యవధిలోనే మొత్తం జరిగింది. అనూహ్యంగా ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి జపాంగ్ లాగా జనసేన కార్యాలయం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్తో భేటీ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా రానున్న వారం 10 రోజుల్లో కూడా అధికార పార్టీ నుంచి భారీ స్థాయిలో టీడీపీ జనసేన వైపు చేరికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ గత 4 రోజులుగా విడుదల చేస్తామని చెప్తున్న జాబితా వరుసగా వాయిదా పడుతూ వస్తూ ఉంది ప్రియా. అయితే శివ ఆల్రెడీ కూడా ఇటు అంబటి రాయుడు వైసీపీని వీడినప్పుడు తను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అక్కడ లేకపోవడం వల్ల వైసీపీని వీడారు. అటువంటి టైంలో ఇప్పుడు జనసేనలో ఇటు అంబటి రాయుడు కానీ బాలశౌరి కానీ ఒకే టైంలో చేరుతున్న టైంలో వీరిద్దరికీ కూడా ఇటు సిగ్మెంట్లు సీట్లు సర్దుబాటు చేయటం అయ్యే పనేనా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి ఒకే సీటుని కోరుకుంటే కొంత అడ్జస్ట్మెంట్ చేయటం, ఆల్టర్నేట్ చేయటం ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా 2-3 స్థానాలను సెలెక్ట్ చేసుకొని వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అంబటి రాయుడు వాస్తవానికి గుంటూరు పార్లమెంట్ ఇచ్చినా కానీ ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో గుంటూరు పార్లమెంట్ ఇవ్వలేదని ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్ళారు. సో కానీ ఇక్కడ మాత్రం ఆయన అవకాశం ఉంటే అవనిగడ్డ కానీ పొన్నూరు నియోజకవర్గాలు ఇవ్వమని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆల్టర్నేట్గా గుంటూరు ఎంపీగా కానీ, మచిలీపట్నం ఎంపీగా కానీ, ఏలూరు ఎంపీ కానీ ఇచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే బాలశౌరికి అలాగే అంబటి రాయుడికి వీరిద్దరిలో ఒకరికి గుంటూరు, మరొకరికి మచిలీపట్నం పార్లమెంటు స్థానాలు కేటాయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఒకరి గుంటూరు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కింద ఈ కేటాయించాల్సి వస్తుంది, మచిలీపట్నం అయితే జనసేన కింద కేటాయించాల్సి వస్తుంది. సో ఒకవేళ అంబటి రాయుడు జనసేనలో చేరుతున్నాడు కాబట్టి గుంటూరు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడితే బాలశౌరి టీడీపీలో చేరతాడా, లేకపోతే మచిలీపట్నం, గుంటూరు 2 పార్లమెంటు స్థానాలు జనసేనకి ఇచ్చి మిగిలిన చోట్ల టీడీపీ తీసుకుంటుందా అనే ఉత్కంఠ, కొంత టెన్షన్ అయితే కొనసాగుతోంది ఆ 2 పార్టీల్లో. సో ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి ఇటు బాలశౌరి కానీ ఇటు అంబటి రాయుడికి కానీ వీరిద్దరికి సంబంధించి 2-3 ఆప్షన్స్ వార్లే చెప్పడం జరిగింది. ఆ 2-3 ఆప్షన్స్లో ఇటు పార్లమెంట్ అయినా ఇటు అసెంబ్లీ అయినా ఏదో ఒక స్థానం ఇవ్వడానికి 2 పార్టీలు ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ సిద్ధమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారికి సమాచారం ఇచ్చిన తర్వాత వీరి మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగిన తర్వాతనే ఈరోజు అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ శివ.